తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ అమూల్య. మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. సో నిన్నటి వరకు అయితే మనం ఎలాగో చూసాము, ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ టాస్క్తో అయితే ఒక్కొక్క మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. సో ఈరోజు ఇంకా నిన్నటి దాన్నే కంటిన్యూ చేస్తూ బ్లూ కలర్ సీడ్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. కాబట్టి నిన్నటి వరకు మనం చూసాము, కొందరికైతే వచ్చాయి, ఇంకా మిగతా చాలామంది మిగిలిపోయారు. ఇంకా ప్రియా మిగిలి ఉంది, సంజన మిగిలి ఉంది, అండ్ ఆల్సో సుమన్ శెట్టి. సో ఈరోజు స్టార్టింగ్లో అయితే ఫస్ట్ మంచిగా అందరికీ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. వెంటనే ప్రియాకి సంజనాకి నిన్న గొడవైందన్న విషయం అయితే గుర్తుంది కదా. సో ప్రియా ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది అని చెప్పేసి అందరూ శ్రీజ అయితే చెప్పలేదన్నమాట. బట్ స్టిల్ ఏమంటుందంటే ప్రియా లేదు నేనే ముందు ప్రెస్ చేశాను అని అయితే చెప్పడం జరిగింది. కానీ సంజన జస్ట్ వచ్చి టచ్ చేసింది అనమాట. కానీ ప్రియా వల్లనే బజర్ ప్రెస్ అయిందనమాట. సో ఇప్పటికైతే శ్రీజ చెప్పడం మాత్రం లేదు సంజన గారికి అయిందని స్టార్టింగ్లో మొత్తం చెప్పింది. కానీ రెస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశారో అప్పుడు ఇంకా ఓకే ఫైన్, లేదు ప్రియా ముందుగా అంటే ప్రియా నొక్కడం వల్లే బజర్ సౌండ్ వచ్చింది కాబట్టి ప్రియాని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అయితే శ్రీజ అంటే ఒక అర్ధగంట బాగానే కొట్టుకున్నారు దీనికోసం. అంటే ఇంకా తర్వాత ప్రియా కనిపించింది, మరీ ఇంకా ఫ్యామిలీ దానికోసం కూడా కొట్టుకోవడం ఏంటి, మరీ ఇంత చిన్న టాస్క్ కూడా గలీజ్గా ఇంత డిస్కషన్ పెట్టి ఇంత మాట్లాడుకోవడం అనేది వేస్ట్ ఆఫ్ టైమ్ అనేది ప్రియా కనిపించింది అనమాట. ఇంకా ఎండ్లో ప్రియా ఉంటే నాకు అవసరం లేదు, ఒకవేళ నువ్వు నాకు ఇచ్చినా కూడా నాకు వెళ్ళాలని లేదు, ఇంక వదిలేసే దీని గురించి అని చెప్పేసి అయితే శ్రీజతో చెప్తుంది. కానీ శ్రీజ ఉంటే లేదు నా వర్క్ నువ్వు నన్ను చెయ్యనియు, అంటే ఇప్పుడు సంచాలక్ నేను కాబట్టి నా డెసిషనే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది విని నేను అన్ఫేర్ అయితే గేమ్ ప్రొసీడ్ చేయలేను ముందుకి. సో కాబట్టి ప్రియానే ఫైనల్ అన్నట్టుగా చెప్పారనమాట. ఇంకా బిగ్ బాస్ కూడా లాస్ట్కి వచ్చేసి మీరే ఇంకా ఫైనల్గా చెప్పండి ఏదో ఒకటి అని శ్రీజని అడిగినప్పుడు శ్రీజ ప్రియానేమే చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి ఇక్కడితో అంతా సార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మన హరీష్ గారితో గొడవ అయితే మొదలైపోయింది అనమాట. ఇప్పుడు మనకి టెనెంట్స్ అయిపోయారు, కామనర్స్ అని అయితే మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు వాళ్ళే మొత్తం ఇంటిలో పనులన్నీ చేయాలి కాబట్టి హరీష్కి కుక్ వర్క్ ఇచ్చినప్పుడు ఆయన ముందు రోజు నైటే ఆల్రెడీ కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నారంట. బాటిల్ అనేది ఆ కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక చోట పెట్టడం వల్ల ఈ గొడవ స్టార్ట్ అయింది. బేసిక్గా బాటిల్ సంజనదనమాట. సో ఇక్కడ మాత్రం హరీష్కి సంజనాకి మళ్ళీ గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో తనుజ కూడా చెప్పింది అనమాట, అంటే మీరు ప్రతిదానికి ఎందుకు విసుక్కొనలా చేస్తున్నారు. మనం స్టార్టింగ్లో మీకు గుర్తున్నట్టయితే హరీష్ తనుజాని ఇదే పాయింట్ పైన నామినేట్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇదే పాయింట్ పైన గొడవ పడతారు అనమాట వాళ్ళిద్దరు. నువ్వు ఫుడ్ పెట్టేటప్పుడు నవ్వుతూ పెట్టాలి, నీట్గా హ్యాపీగా పెట్టాలి, అప్పుడే అందరు తినగలుగుతారు, నువ్వు ఇలా మొహం మార్చుకొని ఫుడ్ పెడితే ఎవరు ఇక్కడ తినడానికి రెడీగా లేరు అని చెప్పేసి ఆయన ఫుడ్ మానేశాడు స్టార్టింగ్లో. ఇప్పుడు మళ్ళీ అదే ఆయన కూడా రిపీట్ చేస్తున్నాడు. అంటే మరి ఆయనకు అది గుర్తు లేదో లేకపోతే మనం చేస్తే కరెక్ట్ పక్కన వాళ్ళు చేస్తే తప్పు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఉన్నాడో లేదో అదైతే అర్థం కావట్లేదు ఇప్పటివరకు. సో ఆయన కూడా మొహం మార్చుకొని, అంటే ఆయన నవ్వు ఇంకా రావట్లేదు ఆయన మొహంలోంచి, అలాగే మొహం మార్చుకొని ఫుడ్ అయితే ఉండడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఆయన చేసేదే కాకుండా ఫ్లోర్ అని చపాతీ పిండి కలపడానికి హెల్ప్ అడిగారనమాట. సో అంటే ఇప్పుడు టెనెంట్ ఆయన పని ఆయనది కాబట్టి హెల్ప్ తీసుకున్నావు టెనెంట్స్లో నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఓనర్లను పిలిచి తీసుకోవడం ఇది ఎక్కడ న్యాయం? అంటే అంతకుముందు కూడా వీళ్ళు దీనిపైన గొడవ పడ్డారు. ఎప్పుడైతే సెలబ్రిటీలు టెనెంట్స్గా ఉన్నారో అప్పుడు వీళ్ళు టాస్క్లు చేస్తున్నప్పుడు ఓనర్లను అడిగినప్పుడు అట్లెట్లు అడుగుతారు అన్న పాయింట్ పై నేను గొడవ పడ్డప్పుడు ఇప్పుడు కూడా ఆయన అదే పాయింట్ని గుర్తుపెట్టుకొని కరెక్ట్గా నడుచుకోవాలి. అంతేగాని మనం చేసినప్పుడు మాత్రం కరెక్ట్, పక్కన చేసినప్పుడు మాత్రం తప్పు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు ఈయన ఇదే చేసినందుకు డీమన్ పవన్ అయితే స్టార్టింగ్లో మరి అది కరెక్ట్ అన్నట్టే పోర్ట్రే చేసినప్పటికి కూడా ఓనర్లు అందరూ కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు వీళ్ళందరూ క్లారిటీగా చెప్తారనమాట, సంజన గొడవ అవ్వడంలో తప్పే లేదు, ఎందుకంటే మాకిప్పుడు మేము దేనిపైన మీకు కంప్లైంట్ చేయట్లేదు, వాష్రూమ్స్ క్లీన్గా లేవు దానికి నేను కంప్లైంట్ చేయట్లేదు, ఎక్కడ పడేసిన టిష్యూలు తిన్న ప్లేట్లు అవన్నీ ఎక్కడక్కడే ఉండిపోయినాయి, మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు మొత్తం మేమే ఎవరికి కంప్లైంట్ చేయకుండా క్లీన్ చేసుకున్నాము, ఇప్పుడు మీరెందుకు దాని గురించి సరిగ్గా మాట్లాడతలేరు అని చెప్పేసి తనుజ భరణి అయితే పాయింట్అవుట్ చేస్తారనమాట. అంటే తనుజ చాలాసార్లు భరణికి హెల్త్ బాగాలేనప్పుడు ఒక్కతే కూర్చొని ఫుడ్ చేసుకుంది, అప్పుడు ఆవిడ కంప్లైంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒక చపాతీ చేయడానికి హరీష్కి ఎందుకంత కష్టమవుతుంది అని చెప్పేసి అయితే తనుజ పాయింట్ రేజ్ చేస్తుంది అనమాట. సో
అంటే ఇంకా ప్రతి దానికి ఏదో ఒక దానికి కంప్లైంట్ అయితే ఇవ్వడం స్టార్ట్ పెట్టారనమాట. వాళ్ళు టెనెంట్స్‌గా ఉన్నప్పుడైతే ఏ రోజు ఏ ఇష్యూ రాలేదు. కానీ సడెన్‌గా ఇప్పుడు మీరు టెనెంట్స్ అయ్యేటప్పటికి మీకు అన్ని ఇష్యూస్ గుర్తొస్తున్నాయా? అయినప్పటికి గూడా మేము ఓనర్స్ అయినప్పటికి గూడా మేము ఏ విషయంలో మీకు కంప్లెయింట్ చేయట్లేదు. ప్రతీదీ చాలా వర్స్ట్‌గానే ఉంది. బట్ స్టిల్ మేము అడ్జస్ట్ అయిపోతున్నాం. ఏది అయితే కంప్లెయింట్ రైజ్ చేయట్లేదు అని తను చేత తన పాయింట్ అయితే ముందు పెట్టిందనమాట డీమన్ పవన్ దగ్గర. సో ఇప్పుడైతే ఏమన్నా ఉంటే ఆయన్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పండి. ఇన్ కేస్ హెల్ప్ కావాలంటే టెనెంట్స్‌లో నుంచే ఒకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఆయన కూడా ఏదో నవ్వుతూ ఏమి మాకు ఫుడ్ పెట్టట్లేదు అంతే కోపంగానే పెడుతున్నారు. పైగా మళ్ళీ ఆయన కట్ చేయడానికి ఒకరు, ఉడికించడానికి ఒకరు, ఆయనని తాలింపేసేసి ఫుడ్ వండేస్తాడు అని చెప్పేసి అయితే అన్నారు. సో అసలు కుక్గా రీప్లేస్ చేయాలని అయితే మేము అనుకుంటున్నాం. అండ్ ఆల్సో భరణి పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు మార్చేయండి అని చెప్పిన వెంటనే మార్చేయడానికి అయితే అవ్వదు అని క్యాప్టెన్ అన్నప్పుడు మెజారిటీ హౌస్లో ఎవరైతే దేని వల్ల కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవ్వాలి. ఒకరికి ఏదైనా నచ్చలేదు అంటే కనుక దాన్ని చేంజ్ చేసే పవర్ ఉంటుంది అన్నట్టు భరణి అయితే పాయింట్ ముందు పెట్టాడు. సో ఇక్కడ వరకు ఇది జరిగినప్పుడు మనం చూసుకుంటే ఇక్కడతో అయితే గొడవ అయిపోయింది. ఇంకా ప్రియానైతే లోపలికి పిలిచాడనమాట బిగ్ బాస్. తర్వాత పిలిచేసి మీ అమ్మగారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, తర్వాత మీ నాన్న దగ్గర నుంచి కూడా ఒక వాయిస్ నోట్ వచ్చింది, తర్వాత లాస్ట్కి ఒక మీ కుక్క పిక్చర్, మీ పెట్ పిక్చర్ అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్పాడనమాట. సో ప్రియా లోపలికి వెళ్ళేసరికి 3 ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఒకటి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, ఒకటి వాళ్ళ నాన్న దగ్గర నుంచి, ఒకటి వాళ్ళ పెట్ పిక్చర్ అన్నట్టుగా ఇస్తాడు. కానీ అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో 40-40%తో అయితే ఉన్నాయన్నమాట. ఇంతకు ముందులాగా 45-35-25 కాకుండా 40-40-40 ప్రపోర్షన్లో అయితే ఉంది. సో ఏది కావాలి చూస్ చేసుకోండి అని అడిగినప్పుడు ప్రియ వాళ్ళ అమ్మగారి లెటర్ అయితే తీసుకుంటానని చెప్తారనమాట. సరే నేను పంపిస్తాను అని చెప్పేసి బయటకు వస్తుంది. ఇంక ఏడవడం అయితే స్టార్ట్ పెడుతుంది. అంటే నా వల్ల 40% తగ్గిపోతుంది, ఇప్పుడు మిగిలేది 10% మాత్రమే, ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు బయట, ఒకటి సుమన్ శెట్టి, ఒకటి మన సంజన. సో ఇప్పుడు ఇంతమంది మిగిలి ఉన్నప్పుడు 10%తో ఇద్దరు చూస్ చేసుకోవడం అయితే అవ్వదు. సో ఇప్పుడు ప్రియా సరే అని చెప్పేసి బయటకైతే వస్తుంది. తర్వాత తనకి లెటర్ అందుతుంది. ఆ లెటర్ని చదివి వినిపిస్తుంది, ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ డోర్ బెల్ సౌండ్ వచ్చినప్పుడు అక్కడికి సుమన్ శెట్టి చెప్తాడనమాట సంజనాకి, మీరు తీసుకోండి కావాలంటే. కానీ ఆమె ఇంకా స్లోగా పోయి బజర్ నొక్కే టైంకి సుమన్ నొక్కేస్తాడనమాట. సో ఛాన్స్ అయితే సుమన్కి వచ్చింది. ఇప్పుడు ఉండి సరే ఆయన అప్పటికీ అంటాడు, నేను చెప్పాను మీకు ఆల్రెడీ మీరు వెళ్ళమని చెప్పేసి, మీరు వెళ్ళలేదు అది అంటే, సరే నేను కావాలనే వెళ్ళలేదు అని సంజన అయితే మళ్ళీ ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. కావాలని ఆవిడ ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇప్పుడు పాయింట్ ఏంటి, ఆవిడ వెళ్ళమని ఆల్రెడీ ముందని చెప్పేశాడు, కానీ ఆమెనే స్లోగా నడుచుకుంటూ పోయింది. ఇప్పుడు ఆమెనే అదేందో సాక్రిఫైస్ చేసేసినట్టు మాట్లాడుతుంది అనమాట. అదైతే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. సో ప్రస్తుతానికైతే సుమన్కైతే వచ్చేసింది, లోపలికి వెళ్ళిండు, కూర్చున్నాడు, అంత బాగుంది. మీ వైఫ్ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, వాయిస్ నోట్ వచ్చింది, అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ పిక్చర్ అయితే ఒకటి ఉంది, ఏది కావాలో చూస్ చేసుకోండి. బట్ మీకు 10% ఉన్నందున బ్యాటరీ ఇదైతే పాసిబుల్ అవ్వదు, మీరు ఒక్క టాస్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బర్నీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక సీక్రెట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చాడు తనతో పాటు. సో ఆ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయమని భరణిని అడగాలి. ఓపెన్ చేసి అందరికీ భరణి చూపించాలి, దాంట్లో ఏముందో సీక్రెట్ ఏందో భరణి చెప్పాలి. అప్పుడు నేను బ్యాటరీ లైఫ్ పెంచి అందులో నుంచి మీకు ఏం కావాలో చూస్ చేసుకున్న దాన్ని బట్టి డిడక్ట్ చేస్తే మీకు వస్తుంది అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఫ్యామిలీ పిక్చర్ అయితే సుమన్ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే అని చెప్పేసి బయటికి వెళ్తాడు. భరణిని అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో భరణిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు భరణి అంటాడు, నీకు నిజంగా మాట్లాడాలని ఉందా, నీకు నిజంగా కావాలా, ఇంపార్టెంట్ అని అయితే అడుగుతాడనమాట. అడిగినప్పుడు సుమన్ నుండి అవునన్నా నిజం, బట్ మీకు నిజంగా అది అంత సీక్రెట్ అనిపిస్తే, అది అంత దగ్గర అనిపిస్తే మీరు ఇవ్వద్దండి, పర్లేదు, ఇట్స్ ఓకే, ఏం కాదు అని చెప్పేసి సుమన్ అంటాడు. కానీ సంజన మాత్రం లేదు భరణి అన్న ప్లీజ్ ఓపెన్ చేయండి, మాకు కావాలంటే కొంచెం ఫోర్స్ చేస్తుంది అనమాట భరణిని. సో ఇక్కడితో అయితే ఆయన ఇంకా పాపం జాలిపడి ఇద్దరికి ఛాన్స్ రావాలి అన్న విషయంతో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాడనమాట. బాక్స్ని ఓపెన్ చేసి చూపిస్తే అందులో ఒక లాకెట్ ఉంటుంది అనమాట. ఆ లాకెట్లో వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ గురువు పేరు ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరే మళ్ళీ ఇంకొకసారి ఆయనకు లైఫ్ ఇచ్చినట్టు అన్నట్టుగా ఆయన ఈ లాకెట్ని దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. ఏదో ఒక స్పెషల్ అకేషన్లో దాన్ని ఓపెన్ చేసి హోస్ట్ ముందు చెప్దాము అన్నట్టుగా భరణి అనుకున్నాడు అనమాట. బట్ ఇప్పుడు ఇది గుడ్ కాజ్ కోసం కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేయడంలో కూడా నాకేం పెద్ద రిగ్రెట్ లేదు అని చెప్పేసి అయితే బాక్స్ని ఓపెన్ చేస్తాడు. అందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చెప్తాడు. అందరూ మాత్రం నిజంగా భరణిని మెచ్చుకుంటారనమాట. అంటే మీకు అంత దగ్గర అయినా కూడా వీళ్ళ కోసం ఆలోచించి తీసినందుకు చాలా గ్రేట్, అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు సుమన్ శెట్టికి మాత్రం వాళ్ళ నాన్నగారి పిక్చర్ అయితే వస్తుంది అనమాట.
ఫ్యామిలీ పిక్చర్ అని ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ వాళ్ళ నాన్న పిక్చర్ అయితే వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. లాస్ట్కి వచ్చరికి ఇంకా సంజనకు 10% మిగిలింది కాబట్టి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడతో ఈ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట. సో సంజనకు అయితే ఛాన్స్ లూజ్ అయిపోయింది, ఇంకా ఆమె కొంచెం బాధపడుతుంది. బట్ యా, నెక్స్ట్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేటప్పటికి బ్లాక్ కలర్ సీడ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి సెపరేట్ ప్రక్రియ అనమాట. వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పవర్ అయితే ఇస్తాడనమాట. వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అనే ఒక పవర్ని అయితే నేను ఇస్తాను, బట్ దీనికి మీరు టాస్క్ ఆడాల్సి ఉంటుంది. అక్కడున్న సంచాలక్ ఎవరైతే బాల్స్ త్రో చేస్తారో నెట్లోంచి మీరు ఆ బాల్ పట్టుకొని దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న బాస్కెట్స్లో పెట్టుకోవాలి. లాస్ట్లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే విన్ అన్నట్టుగా చెప్తారనమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు ఇందులో రీతు చౌదరి, తర్వాత ఫ్లోరా, తర్వాత శ్రీజ ముగ్గురు దగ్గర అయితే బ్లాక్ సీడ్స్ ఉంటాయి. వాళ్ళు ముగ్గురు టాస్క్ ఆడడానికి అయితే రెడీ అయిపోతారనమాట. లోపలికి వెళ్తారు, అంతా బాగానే ఉంది. కానీ మన రీతు చౌదరి మాత్రం గట్టి గేమే ఆడింది, అసలు లాస్ట్ వరకు మంచి పోటీ ఇచ్చింది. ఇక్కడ మాత్రం నేను నిజంగా మెచ్చుకుంటాను. ఇక్కడే ప్రియా పప్పులో కాలేసింది. ప్రియా ఏమనుకుందంటే శ్రీజకి సపోర్ట్ చేసినప్పుడు శ్రీజ విన్ అయితే, శ్రీజ ఎలాగో నామినేషన్లలో లేదు కాబట్టి శ్రీజ కనుక విన్ అయినప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ వస్తే శ్రీజ ప్రియాని సేవ్ చేయొచ్చు అన్న పాయింట్తో ప్రియా అనుకుంటుంది అనమాట. బట్ అది ఆమె అట్లా అనుకునే ఫుల్ సపోర్ట్ చేయడం అయితే చేస్తుంది త్రూ అవుట్ ద గేమ్ కూడా. సో ఇక్కడ ఇప్పుడు శ్రీజ రీతు మధ్యలో ఎక్కువ టఫ్ ఫైట్ జరిగింది అనమాట. అంటే ఫ్లోరా ఎంతసేపు నా కాళ్ళు పట్టుకొని లాగడం, చేతులు పట్టుకొని లాగడమే కానీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పోటీ ఇద్దామో గేమ్ ఆడదాం అని ఏం లేదు. ఎంతసేపు నా సైడ్ నుంచి కాళ్ళు దొరికితే కాళ్ళు, చేతులు దొరికితే చేతులు పట్టుకుంటుంది అనమాట. కానీ గట్టిగా ఆడింది మాత్రం శ్రీజ అండ్ రీతు మాత్రమే. శ్రీజ పాపం చాలాసార్లు సఫకేట్ అయిందనమాట రీతు ఫుల్ వెయిట్ వేయడం వల్ల తన బాడీ పైన. సో మొత్తానికైతే లాస్ట్ వరకు టఫ్ అయింది. శ్రీజ ఒకటైతే మంచిగా గట్టిగా రిజిస్టర్ చేసుకుంది అనమాట, ఈ మెట్టు తిరిగి నన్ను బాల్ వేయనియదు కాబట్టి ఈమెను పట్టుకొని ఈమెను గెలవకుండా చేయడం నా ఎండ్ గోల్. నేను గెలవకపోయినా ఎటు తిరిగి నాకు సంబంధం లేదు, నేను ఎటు తిరిగి ఈ వీక్ నామినేషన్లలో లేను కాబట్టి ఈమెను పట్టుకుంటే ఈమె గెలవదు, ఫ్లోరానన్నా గెలిపిద్దాం అన్న ఐడియాతో సంచాలకు ఎప్పుడైతే బాల్ లోపలికి వేసేస్తారో శ్రీజ రీతుని గట్టిగా పట్టుకొని ఫ్లోరాకి బాల్స్ ఇచ్చేస్తుంది. స్టార్టింగ్లో శ్రీజ బాస్కెట్లో 3 బాల్స్ అయితే ఉంటాయి, ఫ్లోరా దాంట్లో ఒకటే ఉంటుంది. అసలు శ్రీజకి ఏమి ఉండదు. రీతు దాంట్లో 3 ఉంటాయి, ఫ్లోరా దాంట్లో ఒకటే ఉంటుంది. అసలు శ్రీజ దాంట్లో ఏమీ ఉండవు అనమాట. ఇంకా ఆమెకు అర్థమైపోయి ఎటు ఏం లేవు కాబట్టి ఫ్లోరాని గెలిపిస్తే కనీసం మేలు కదా అన్నట్టుగా అన్ని ఫ్లోరాకి ఛాన్స్ ఇస్తుంది. బయటికి వెళ్ళి బాస్కెట్లో వేసుకోవాలి కాబట్టి రీతు ట్రై చేసినప్పుడు కూడా పడవు, కానీ ఫ్లోరా ట్రై చేసినప్పుడు కంటిన్యూగా 3 పడిపోతాయి అనమాట. సో అట్లా ఫ్లోరా ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తుంది. ఎండుకొచ్చరికి అక్కడికి రీతు చెప్తూనే ఉంటుంది అనమాట, నీ గేమ్ నువ్వు వాడు, ఎందుకు ఇట్లా ఆడుతున్నావు అని చెప్పేసి. కానీ ప్రియా బయట నుంచి ఏంది చూసుకొనాడండి శ్రీజ పైన మొత్తం వెయిటేస్తున్నారు అది ఇదంటే, నువ్వు వచ్చాడు నువ్వు చెప్పక ఎట్లా ఆడాలని చెప్పేసి రీతు అయితే ఫైర్ అవుతుంది అనమాట. సో లాస్ట్కి వచ్చరికి ఫ్లోరా అయితే విన్ అయిపోతుంది. ఫ్లోరా వచ్చి ఇంకా శ్రీజాని హగ్ చేసుకొని మంచిగా థ్యాంక్ యూ సో మచ్ అది ఇది అని చెప్పేసి అయితే మొత్తానికైతే విన్ అయింది, ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. ఇక్కడ హరీష్ అసలు ఎంత తెలివి తక్కువతనం అంటే, ఇప్పుడు ఒకరు నామినేషన్లలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తే వాళ్ళని సేవ్ చేసుకుంటారా, పక్కన వాళ్ళని సేవ్ చేస్తారా? ఇప్పుడు గేమ్ ఆడడానికి వచ్చింది ఎవరికి వాళ్ళు విన్ అవ్వడానికి, పక్కన వాళ్ళని గెలిపించనీకైతే కాదు. ఫ్లోరా అయితే మరీ అంత స్టూపిడ్ అని అయితే నేను అనుకోను. సో ఆమె ముఖం మీద చెప్తానట, ఎందుకు సేవ్ చేస్తాను, నన్ను నేనే సేవ్ చేసుకుంటా కదా అని చెప్పేసి. బిగ్ బాస్ అయితే ఇంకా ఫ్లోరాని కంగ్రాచులేట్ చేస్తాడు. ఇక్కడతోనైతే ఈరోజు ప్రక్రియ అయితే ముగిసిందనమాట. సో ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకా నామినేషన్లలో చూసుకున్నట్టయితే మొత్తము నామినేషన్ ప్రక్రియలో ఇప్పుడు మనకి ఈ వీక్ నామినేషన్స్లో పవన్ కళ్యాణ్, ప్రియా, రీతు చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్ అయితే ఉన్నారనమాట. సో ఇంకా చూడాల్సి ఉంది. ఈరోజైతే ఇంకా థర్స్డేనే, ఇంకా మనకి 3 days టైం అయితే ఉంది. ఇంకా గేమ్ ప్లే ఎట్లా మారుతుందో, ఎవరెవరు సేవ్ అవుతారో, ఎవరెవరు ఇంకా ఏంది కథ అనేది అయితే మొత్తం మనకి చూడాల్సి ఉంది. సో మొత్తం ఈ ఎపిసోడ్లో మీకేమనిపించింది, ఎప్పుడైతే రీతు, శ్రీజ, తర్వాత ఫ్లోరా గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ గేమ్ ప్లే మీకు ఎలా అనిపించింది, ఫెయిర్ ఎనఫా కాదా అన్న విషయాన్ని, మీ థాట్స్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.